దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సంక్రాంతి వేళ సొంత ఊర్లకు వెళ్లాలనుకుంటున్న వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు మార్గాలలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే వాటికి అదనంగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల రూట్లు షెడ్యూల్ను ప్రకటించారు. రిజర్వేషన్లు ప్రారంభించారు. రెగ్యులర్ రైళ్లకు డిమాండ్ పెరుగుతున్న వేళ వెయిటింగ్ లిస్ట్ ఆధారంగా ప్రత్యేక రైళ్లపైన నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడ్ మార్గాలలో అలాగే మచిలీపట్నం మార్గంలో మొత్తం 6 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక సర్వీసులలో 2 రైళ్లు కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు నడుస్తాయి. మరో 2 రైళ్లు నాందేడు, కాకినాడ మార్గంలో, మిగిలిన 2 రైళ్లు మచిలీపట్నం, వికారాబాద్ మధ్య సేవలు అందిస్తాయి. రైల్ నంబర్ 07450 కాకినాడ నుంచి జనవరి 19వ తేదీన సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్కు చేరుకుంటుంది. అలాగే రైల్ నంబర్ 07451 వికారాబాద్ నుంచి జనవరి 20వ తేదీన ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 9:15 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అదేవిధంగా రైల్ నంబర్ 07452 నాందేడు నుంచి జనవరి 12న మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అలాగే రైల్ నంబర్ 07453 కాకినాడ నుంచి జనవరి 13న మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్కు చేరుకుంటుందని వారు తెలిపారు. ఇక రైల్ నెంబర్ 07454 మచిలీపట్నం నుంచి జనవరి 11, 18వ తేదీలో ఉదయం 10 గంటలకు బయలుదేరి తదుపరి రోజు రాత్రి 8 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. కాగా రైల్ నంబర్ 07455 వికారాబాద్ నుంచి జనవరి 11, 18 తేదీలలో రాత్రి 10 గంటలకు బయలుదేరి తదుపరి రోజు ఉదయం 8:15 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.